గుడ్ మార్నింగ్, శుభోదయం. మరి ఈరోజు నేను వండబోయే కూర గుత్తి బెండకాయ పులుసు. చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు వేసంకాలం, మే నెల, ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా. ఇలా సలవ చేసే పులుసులు పెట్టుకుంటే మనకి చాలా మంచిదండి హెల్త్కి. ఏపుళ్ళు, ఫ్రైలు, మరి అలానే ఇగురు అని దగ్గరకుండే కూరల కన్నా ఇలాగా కొంచెం లిటిబిట్ లాగా వండుకుంటే చాలా మంచిది మన ఆరోగ్యానికి. బెండకాయ అయితే మరీ సలవ. దానికి కావలసిన ఐటమ్ ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని 2 పచ్చిమిర్చిని ఇందులో వేసానండి. ఇప్పుడు ఇందులో మరి వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ పడతాను. దీనికి కావలసిన ఐటమ్ గుత్తి బెండకాయలు కదా. మరి ఈ బెండకాయలు మరి అటు ఇటు తొడుములు తీసేసి కాయలాగే ఉంచుతాను. గుత్తికాయ కదా, అందుకు 2 టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, 2 గుత్తి పచ్చిమిర్చి, కొంచెం బెల్లం కానీ పట్టి బెల్లం కానీ, అంటే మా ఇంట్లో బెల్లం పట్టి బెల్లమే వాడతామండి, పంచదార అనేది వాడం. మరి దేవుడికి నైవేద్యం పెడతాను, ఆ ప్రసాదం తీసి ఒక దాంట్లో వేస్తాను. మరి స్వీట్ తినడానికి లేదు కదా ఎవరైనా. షుగర్ అనే ఫ్యాక్టరీ మన ఒంట్లోనే ఉంది కాబట్టి నేను ఇలానా నీసు కూరలు కాకుండా వండే కూరల్లో తీపేస్తాం కదా, అలాంటప్పుడు వాడతానండి. ఇప్పుడు ఎవరన్నా పిల్లలకి చేతులు ప్రసాదం పెడదామన్నా ఇప్పుడు లేదండి. పూర్వం అయితే నీకు బెల్లం ముక్క పెడతాను, ఆ పని చేసి పెట్టమని ఏ కొట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నా తేవాలంటే అని వారు వచ్చిన తర్వాత దేవుడి దగ్గర బెల్లం ముక్క మరి తాయిలం అని పెట్టేవారు. నీకు తాయిలం పెడతానమ్మా అని మరి బెల్లం ముక్క పెట్టేవారు. ఇప్పుడు అలా లేదు కదా. మరి నేను వెంకటేశ్వర స్వామికి పట్టి బెల్లం ఇష్టమని పట్టి బెల్లం నైవేద్యం పెడతాను. అలాగే వినాయకుడికి బెల్లం ముక్క ఇష్టమని ఆ 2 నైవేద్యం పెడతాను. అన్ని దేవుళ్ళకి అన్నీ ఇష్టమని అన్ని రకాలు పెట్టం. కానీ ఇలాగా అలవాటు అయ్యింది నాకు. వెంకన్న బాబుకి పట్టి బెల్లం పెడతానమాట. అది చక్కగా ఏదన్నా స్వీట్ చేసినా ఇలాగా నీసు కూర కాకుండా వండే కూరల్లో అయినా ఏదైతే ప్రసాదం తినాలి కదా అలా వేస్తానమాట. అందుకు ఈ కథ అంతా చెప్పాను. దానికి కావలసింది కొంచెం చింతపండు రసం, కొద్దిగా చింతపండు రసం చక్కగా అదిగోనండి. మరి నేను ఏదో తక్కువ టైంలో వీడియో తీయాలి అనుకుంటే మరి చెప్పి అన్నీ చెప్పలేదనుకోండి, మరి ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోతే అర్థం అవ్వదు, చేసుకోలేరు కదా. అందుకు ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి చక్కగా ఇందులో గ్రేవీ చక్కగా మగ్గబెట్టి పులుసు అనేది ఎలా చేస్తాననేది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ మట్టి పాత్ర వీటెక్కింది. చక్కగా అందులో మరి తగినంత నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, మరి పచ్చిమిర్చి, అల్లం, అలాగే వెల్లుల్లి చక్కగా మరి కట్ చేసుకుని వేసుకున్నాను కదా. ఇలాగా మిక్సీ పట్టేసాను. ఈ ఉల్లిపాయ గ్రేవీ ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మరి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 టమాటాలు, ఇది కూడా కొంచెం మిక్సీ అంటే కచ్చా పెడతాను మిక్సీ. అంటే నాకు మిక్సీ అలవాటు తక్కువ అండి, ఎందుకు మాట్లాడటం కూడా సరిగ్గా చెప్పలేను. ఇప్పుడు ఇందులో ఈ 2 టమాటా కట్ చేసుకున్నాం, మిక్సీ పట్టేసాను కదా. ఇది ఉల్లిపాయ పేస్టు కొంచెం మగ్గిగా ఇది వేసేసాం. ఈ 2 కలిపి బాగా మగ్గిన తర్వాత ఏం వేస్తానో చూపిస్తాను. ఇలాగా బెండకాయలు అటు ఇటు తొడుములు తీసేసుకుంటాను చక్కగా. ఇది మరి చాలామందికి చేపల పులుసు చాలా ఇష్టం కదా. ఇందులో చేప ముక్కలు ఉండవు తప్ప చేపల పులుసు కన్నా కూడా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే. మరి ఒకసారి ఎప్పుడో పెట్టానండి మా పిల్లలు చిన్నప్పుడు, బాగుంది అన్నారు. అప్పటి నుంచి ఇలాగా పెడుతూ ఉంటాను. ఈ పులుసు చాలా బాగుంటుంది, గుత్తి బెండకాయ పులుసు. ఈ గ్రేవీ ఇలా నూనెలో బాగా దగ్గరకంటూ కూడా వేగిపోవాలి. నూనె వదిలేస్తుంది కదా, అప్పుడే మనకి కూర రుచి వస్తుంది అన్నమాట. దీనికే కాదు ఏ కూరకైనా కూడా చచ్చు లేకుండా, పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. ఉల్లిపాయ అయినా సరే, ఉల్లిపాయ గుజ్జు అయినా సరే, అప్పుడు కూర రుచి వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. పూర్వం అయితే పుల్లల పొయ్యి మీద అది పక్కన పెద్ద మంట అయిపోతూ ఉంటుందా, ఇలా వేపుతూ ఉంటారు. ఇలాగలో బాగా వేగిపోయేది. ఎందుకో చాలా రుచిగా ఉండేదండి అప్పుడు. ఇప్పుడు గబగబా ఆవిడ వంటలు కదా, మరి అందుకు ఇలా చేసేసుకుంటున్నాం. కానీ మరి పూర్వం అయితే చాలా బాగుండేది. పొయ్యి మీద వండింది, వాసన వచ్చింది, ఆడేసారు సాయంత్రం పొద్దున్న అనేది ఉండేది కాదు. ఇలా మట్టి పాత్రలో వండితే మరి వాసన రాదండి. ఈ పాత్రలో వండింది ఇలానే ఉంచుకుని మనం 3 పూటలైనా వాడుకోవచ్చు. అదే మనం మరి అల్యూమినియం చివరి పాత్రలో వాడుతున్నాం కదా, అందులో వండితే పులప ఐటమ్ కానీ
ఏదైనా కూర అనేటప్పటికి ఉప్పు వేస్తాం కదా, మరి ఆ ఉప్పు వల్ల సేమ్ అండి పొక్కుపోతుంది అనమాట. పొక్కుపోయి గుణం ఉంటుంది. ఆ పొక్కుపోయింది మనకి వెళ్ళిపోతుంది ఒంట్లోకి ఆహారంలో నుంచి. దానివల్ల మనకి మంచిది కాదు. అందుకను మనం ఇప్పుడు ఏం చేయాలంటే చేవటి పాత్రలో వండితే తీసేయాలి. ఉడికిన తర్వాత మనకి వంట రెడీ అయిపోయింది అని అనుకున్న తర్వాత కూర రెడీ అయిపోతుంది కదా, కొంచెం కట్టేసిన తర్వాత ఒక 5-6 నిమిషాల్లో వేరే గిన్నెలో తీసేసుకోవాలి. అదే కనుక ఈ మట్టి పాత్ర అనుకోండి, చక్కగా ఎందులోకి తీయవలసిన పని లేదు. అలా ఉంచుకుని కొద్ది ఇందులో ఉండి కొద్ది రుచి పెరుగుతుంది, మగ్గుతుంది అనమాట. మనం కట్టేసిన తర్వాత కూడా ఉడుకుతుందని కుక్కర్లో అంటారు కదా, మట్టి పాత్ర కూడా అంతేనండి. కట్టేసిన తర్వాత కూడా స్టవ్ ఇంకా ఉడుకుతుంది. చాలా రుచి అనేది బాగుంటుంది, ఆరోగ్యం అంతకన్నా. మరి అలానే ఇంకా రకరకాల పాత్రల్లో మరి ఇత్తడి పాత్రలు అవి వాడుతున్నారు కదా, డైరెక్ట్గా ఇత్తడి పాత్ర అనేది అస్సలు వాడకూడదు. కిలం అనేది ఊరిపోతుంది అనమాట. ఆ కిలం మనకు ఒంట్లోకి వెళ్తే అది కూడా మనకి జబ్బే, వెళ్తే అస్సలు మంచిది కాదు. అందుకు ఆ ఇత్తడి పాత్రకు లోపల కళాయి అనేది వేసిస్తారనమాట. ఆ కళాయి అనే గిన్నెలో మాత్రమే వంట వండుకోవాలి. అప్పుడు అందులో కూడా వేరే దాంట్లోకి ఉడికిన తర్వాత తీసేయడం వల్ల మంచిదే. వండుకోవటం మంచిదే, కానీ వండిన వేరే పాత్రలోకి తీసేయాలి ఏ వంట అయినా, ఒక మట్టి పాత్ర తప్ప. అంటే నాకు తెలిసింది చెబుతున్నాను, లెంత్ ఎక్కువైపోతుందేమో. చూసారా, చక్కగా నూనె అనేది బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు బాగా వేగిందన్నమాట. ఇప్పుడు ఈ కూర చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఏదైనా మనసు పెట్టి చేసుకున్నాం అనుకోండి, అది తప్పకుండా బాగుంటుంది. ఇది చేయడానికి దీని మీద శ్రద్ధ చూపిస్తాం, చూసారా, అదేనండి కూరకు రుచి. ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా నేను వేసేది చూపిస్తాను. ఉప్పు, కారం, పసుపు వేసేసాం కదా. అలానే బెండకాయలు ఆ పక్క ఈ పక్క ముచ్చికి తీసేసాను కదా, మరి గుత్తి బెండకాయలు కదా, అయితే ఏలాడిపోతుంది కాయ, ఏమీ పట్టుకుంటే మనం వంకాయలాగా ఉండదు, కానీ రుచి అయితే చాలా బాగుంటుంది. బెండకాయ తినేయాలనిపిస్తుంది. ఇలాగా మనం కొద్దిగా నాటు పెట్టి వేసాం కదా, అందుకు ఎక్కువగా పులుపు తీసుకోకుండా కాయ తింటుంటే తినేయాలనిపిస్తుంది అమ్మగా. చాలా బాగుంటుంది అనమాట ఈ కూరకి ఇలాగా. ఇప్పుడు అలానే మరి నేను మిక్సీ పట్టేటప్పుడు గ్రేవీ అందులో ఒక పచ్చిమిర్చి మాత్రమే కట్ చేసేసాను, దాంట్లో నలిగిపోతుందని. ఈ గుత్తికాయలు ఇందులో వేస్తున్నాను. అలానే నేను కొద్దిగా చింతపండు రసం, ఒక నిమ్మకాయ అంత రసం తీసుకున్నాను, చింతపండు రసం తీసుకున్నాను అనమాట. చక్కగా ఇప్పుడు ఇవి 2 కప్పులు నీళ్ళు వేస్తున్నానండి. ఇంకా ఇలా గుజ్జిగా ఉంది కదా, ఇప్పుడు ఇలాంటి ఇగురు కూరలా ఉంది. పులప వేసాం కానీ ఇగురు కూరకి ఇలా టైట్గా పెట్టుకుంటాం కదా. పులుసుగా కొంచెం మరి గుత్తి దొండకాయ పులుసు కదా కొంచెం. ఇప్పుడు ఈ నీళ్ళు సగం నీళ్ళు ఎగిరిపోయేటప్పటికి పులుసు ఇలాగా అలా ఉండాలన్నమాట. అప్పటికి మనకి చాలా తినడానికి బాగుంటుంది, చూడటానికి అన్ని రకాలుగాను. ఇంతేనండి. ఇప్పుడు ఇందులో వేయవలసింది కరివేపాకు, లేత కరివేపాకు. మరి స్మెల్ అది దిగి రుచి చాలా బాగుంటుంది. మనం ఏ వంటలైనా కరివేపాకు వాడతాం కదా. ఈ పట్టి బెల్లం కూడా వేసేసానండి. ఇప్పుడు దీని మీద ఈ ప్లేట్ కూడా మూత పెట్టేసాను. చక్కగా ఉడుకుతుంది కదా, మళ్ళీ చూపిస్తాను. అయిపోయిందేమో చూద్దామా. చక్కగా రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. అయిపోయింది. ఇది అలా మూత పెడితే అలా ఒక 2-3 నిమిషాలు అలా ఉడుకుతుంది. మరి మట్టి పాత్ర కదా, దీంట్లో అంత బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా పెట్టుకుంటే పులుసు సలవ తినడానికి చాలా ఇష్టంగా తింటాం. మరి చేపల పులుసు కాదు, చేపల పులుసులా ఉంటుంది అన్నాను కదా, రుచి అలానే ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఉడుకుతుంటే కూడా చేపల పులుసు పెట్టుకున్న స్మెల్లే వస్తుంది. ఎందుకంటే మరి చేపల పులుసులో మనం ఏమైతే వేస్తామో అవన్నీ ఇందులో వేసాం కదా, అంతే. చక్కగా చూసారా, మనం చేసుకుంటే మనసు పెట్టి చేసుకుంటే అదే బాగుంటుంది అంటారు మా వారు. మనసుంటే మార్గం ఉంటుంది అని కూడా అంటారు. మనం చేసే పని మనం శ్రద్ధగా దాన్ని బాధ్యతగా చేస్తే తప్పగా నెరవేరుతుంది. ఆ పని బాగుంటుంది. అది వంట అయినా వేరే పని అయినా. చూసారా, నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.